ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవాని, పొద్దుగాల లేచినప్పటి నుంచి మీ అన్న కనబడుతుంది, ఎటుపోయిండే? భవాని, భవాని, నిన్నేనే అడిగేది. ఏంటిది? పొద్దుగాల లేచినప్పటి నుంచి మీ అన్న కనబడుతున్నాడు, ఎటుపోయిందని అడుగుతాన్నా. బీరిపోతే మీద బిత్తిరి బిత్తిరి. నువ్వేం అడిగినావో నాకేం వినవలేదు, కానీ నేనేదో ఆలోచనలలో ఉన్నా. ఆలోచన ఏమైందే? నిన్న నేను తొవ్వొంటి పోతా అంటే మీ చెల్లె సప్న మా అన్న ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేదే? మా అన్న నాకు నిన్ననే చెప్పిండు. ఇక నీకు చెప్దామంటే నీ పని మీద నువ్వే పోతివి. ఇక నేనెప్పుడు చెప్పపోతే? మీ అన్నకేడా పని లేదానే? వాళ్ళ జోలికి ఎందుకు వేయండు? వచ్చినోడు వచ్చినట్టు వాని పని వాడు చూసుకోక ఈ లొల్లిలేంది? మా చిన్నవ్వ అసలే మంచిది కాదు. ఆడోళ్ళు మోగోళ్ళు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు అంటే తిడుతుంది. కళ్ళతోటి చూసుకుంటా ఎట్లూకుంటారు? నిన్న తొవ్వొంటి సప్నక్క ఓంగా పాము వచ్చిందట. మా అన్న చూడకుంటే ఎట్లుండు? ఏమోనే, మనం వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నేను మా చెల్లెకి అన్ననే కానీ వేస్టే. దాని ఆపదికి నేను దగ్గరికి పోకుండా అవుతా అన్న. మా చెల్లె బాధపడితే దగ్గరికి పోదామన్నా మా చిన్నవ్వ ఓనియదే. ఒక్క మాట మాట్లాడాలన్న భయం అవుతుంది. దేశంలోనే మా చిన్నబాబుకు 1-2 ఏడెక్కిచ్చి చెప్తుందో ఆయన ఏమైనా వేసుకుంటాడో అన్న భయమే అవుతుంది. ఆయన వచ్చేదాకా ఓపికే పట్టానే. ఏమైందే? ఏమో, గడ్డి వీక బుద్ధి అయితే లేదు, మనసంతా మంచలేదు. ఇంకా చెట్టు కింద కూర్చుందాంపా, ఇన్ని నీళ్ళన్న తాగుదాం. సరే పా. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కొడతారు? మమ్మల్ని నిడిచిపెట్టారు. నోరు మోయ్. నువ్వు నోరు తెచ్చినావో దీని మీద దెబ్బ పడుతుంది. నోరు మూస్తావా? దీన్ని కొట్టాలా? వాడిని గట్టిగా పట్టుకోరా. చేతులు ఇడిచిపెట్టి మాట్లాడురా. నువ్వు నోరు మూయరా. మనమేందో మన భయమేందో వీనికి చూపియాలి. ఆలస్యం ఎందుకురా? కానీ అత్తమ్మ, మమ్మల్ని ఎందుకు కొడుతురు? ఆయన ఏం తప్పు చేసిండు? నీ కొడుకు అసంటోడు, మమ్మల్ని నిడిచిపెట్టుర్రి. ఏ నోర్మోయ్, ఎవలి కొడుకే? ఏమన్నా నేను గన్న కొడుకా లేకపోతే నా అక్క కొడుకా? నా సవితి యారాని కొడుకు.
కొడుకని చెప్పొద్దమ్మా, నీకు దండం పెడతా, చెప్పొద్దమ్మా. నీకు పుణ్యం ఉంటది, నీ కొడుకు అసంటాడు, మమ్మల్ని విడిచిపెట్టద్దమ్మా. నువ్వాగో. అరే కానీరా, ఈ దెబ్బతోని వానికి ఎక్కడుండాలో మన స్థాయి వాని స్థాయి ఏందో పూర్తిగా అర్థమవుతుంది. కానీరా. సరే అత్త. అత్తమ్మ, కొట్టకని చెప్పొద్దమ్మా, నీకు దండం పెడతామ్మా, కొట్టకని చెప్పు. నీకు మేమేం పాపం చేసినాం అత్తమ్మా? ఎందుకు మమ్మల్ని ఇట్లా కొట్టి చంపుతున్నావు? నా మాటిను అని కొట్టకమని చెప్పొద్దమ్మా. మేమేం తప్పు చేసినామని ఆయన కొట్టిపిస్తున్నావు అత్తమ్మా. ఏం తప్పు చేసినాడు మాట్లాడుతున్నావానే? అరే వాణ్ణి లేపుర్రా. రే నీ బామ్మర్ది నా సవితి బిడ్డతోని మాట్లాడినందుకు, నీ బామ్మర్ది నా మేనల్లుని దాన్ని గాకుండా చేసినందుకు, నీ బామ్మర్ది దాన్ని ప్రేమించినందుకు ఇంకా ఏం తప్పు చేయలేదని మాట్లాడుతున్నావేందే? ఇన్ని తప్పులు చేసి కూడా తప్పేందని అడుగుతున్నావేందే? నీ అన్నగాడు దాంతో మాట్లాడిననుకో వాడు నాలిక చీరుతా, వాడు దాన్ని చూసిండనుకో వాడు కనుగుట్లు వీకుతా. ఇన్ని చేసినా ఇంకా వాడు ఇంకొకసారి మాట్లాడాలని చూసిండనుకో వాడి భూమి మీదనే లేకుండా చేస్తా. చెప్పు నీ అన్నకు. ఇప్పటికైనా అర్థమైందానే? నీ బతుకులేందో మా బతుకులేందో నీ అన్నకు మంచిగా చెప్పుకో. చివరిసారి చెప్తానా? రే పాండురా. చెల్లె బావా, చెల్లె ఏమైంది చెల్లె? బావా అరే చెల్లె ఏమైంది చెల్లె? ఎందుకు ఎడతాను? బావా ఏమైంది? ఆ దెబ్బలేంది చెప్పు చెల్లె. అరే బావా ఏమైంది బావా? అన్నా, నువ్వు స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా? ఇష్టపడుతున్నావా? ఇప్పుడు స్వప్నకు నువ్వు బావ దెబ్బలకి ఏ సంబంధం చెల్లె? సంబంధం ఉందన్నా. నువ్వు స్వప్నాన్ని ఇష్టపడడం వల్లే బావ ఈ పరిస్థితులలో ఉన్నాడు. అసలు నువ్వేమంటావు నాకు అర్థమైతలే చెల్లె. నేను బావా చేను కాడికేను. ఆడికి పోయినాక మా చిన్నత్త వాళ్ళ మేనల్లుడిని తీసుకొని వచ్చింది. నువ్వు స్వప్నాన్ని ఇష్టపడ్డావని, నువ్వు ప్రేమిస్తున్నావని, వాని బారి నుంచి స్వప్నాన్ని కాపాడినవని. మా ఇద్దరిని మనుషుల్ని పెట్టి కొట్టించింది. నువ్వు ఇంకొకసారి స్వప్నతోటి మాట్లాడినా, స్వప్నం చూసినా నిన్ను భూమినే లేకుంటే ఎత్తా అన్నది. నేను లేనప్పుడు నా మీద కోపం మీ మీద చూపిస్తుందా? దాన్ని అరే సీను ఆగ్రా, సీను అరే ఆగ్రా. ఎవ్వరా రే బయటకు రారా. నేను లేనప్పుడు నా చెల్లెని బావని కొడతారా? తమ్ముడు ఎప్పుడు బయటకు రారా? నేను నీ ఇంటికి వచ్చిన
రారా బయటకు మాట్లాడదాం. మర్రాను నా ఇంటి ముంగడికి వచ్చి మొరుగుతున్నావు. అరే నేను లేనప్పుడు నా చెల్లెని బావని కొడతావరా? ఎన్ని గుండారా నీకు? ఈ రోజు నేను చంపేస్తారా నిన్ను? అరే ఏదన్నా మాట్లాడేది ఉంటే నాతో మాట్లాడరా, నా మేనల్లుతో కాదు. నీ చెల్లెని బావను కొట్టింది నేనే, కొట్టించింది నేనే. అయితే ఏందిరా? ఒసాయ్ అమ్మ వయసులో ఉండవు, వయసును మించి మాట్లాడకు. అదే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఉండదు. నీకు కోపం ఉంటే నన్ను చంపు, నన్ను తిట్టు, నన్ను కొట్టు. కానీ నా చెల్లె బావ ఏం చేసిండు? వాళ్ళని ఎందుకు కొట్టించినవే? ఈ రోజు నిన్ను వాళ్ళిద్దరిని చంపేస్తా. నోర్మోయ్. అరే నీ అంతా తెలివి తక్కువదాని నేను కాదురా. నిన్ను కొట్టినా తిట్టినా మందలిచ్చినా ఒకటికి రెండింతలు రెచ్చిపోతావురా. అందుకే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టినా. ఇప్పుడు అర్థమైందా నా లెవెల్ ఏందో? చెప్పుకో, నీ మనసుకు చెప్పుకో. నా సవితి బిడ్డను మర్చిపో. రేయ్ దాన్ని నా మేనల్లుడికిచ్చే పెళ్లి చేస్తా. ఏం చేస్తావో చేసుకోపోరా. అత్త నువ్వు ఏ ఛాలెంజ్ చేసి నాకు చెప్తున్నావో అదే ఛాలెంజ్ నీకు చేస్తానా? ఈనో నీ చేతులతోని సప్నను నాకిచ్చి పెళ్లి చేసుకునేటట్టు చేస్తా. చూడు ఏం చేసుకుంటావో చేసుకో. అత్త నేను నీకు ఛాలెంజ్ చేసినని సప్న మీద చెయ్యెత్తే ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొడతాం. అర్థమైందా? ఇక నుండి నీ ఆటలు ఏం సాగే. సప్న మీద చీమ చీమ పుట్టినా చంపి పడేస్తా ఒక్కొక్కరు. పాపం మా చెల్లి. శిబ్బాశ్ర బామ్మర్ది, ఆ ఇంటికి తగ్గ అల్లుని నువ్వే. నా చిన్నవ్వకు తగ్గట్టు మాట్లాడినావు. సప్నను పెళ్లి చేసుకొని దాని బాధలన్నీ తీర్చు. ఈ విషయంలో నీకు నేను తోడుంటా. నీకే అవసరమైనా నేను ముందుంటా. సప్నకు నేనున్నా. సప్నను నేనే పెళ్లి చేసుకుంటా. మీ చిన్నమ్మ సప్నని ఇచ్చి నాకు పెళ్లి చేసేటట్టు నేను చేసుకుంటా బావా. నువ్వే టెన్షన్ పడకు. చెల్లె బావని క్లాస్ చెల్లె బావా, నా వల్ల మీరు ఇంత బాధపడ్డారు. నన్ను క్షమించు, క్షమించు బావ. అద్రా ఏదైనా మన మంచికేరా. అదేం లేదు. జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోకండి. ఏం జరిగినా మన మంచికే. చిన్నమ్మ, చిన్నమ్మ, నేను ఇంట్లోకి రాక అన్నం తినక 2 రోజులు అవుతుంది. నాకు కళ్ళు బాగా తిరుగుతున్నాయి చిన్నమ్మ. నాకు
కొంచెం అన్నం పెట్టవా? నీకు దండం పెడతా. ఏందే ఆకలైతందా? నీకు తిండి కావన్నా? నా మేనల్లుని కాదని ఆడెవడో వాంతోని మాట్లాడుకుంటా తిరిగి ప్రేమిస్తావా? వాడెవడో నా ఇంటి ముందరకొచ్చి నన్నే బెదిరిస్తాడానే? నిన్నే పెళ్లి చేసుకుంటా అని నాతో ఛాలెంజ్ చేసిపోయిండు. నా కడుపుల మంట అర్థం కావాలనే 2 రోజుల నుంచి నీకు తిండి పెట్టక నీ కడుపు మారుతానా? ఇదే నేనేసే శిక్ష నీకు. గట్లా నాకు చిన్నమ్మ. వాని గురించి ఆలోచన రావాలన్నా వాన్ని దలుసుకోవాలన్నా నీకు భయం పుట్టాలనే. ఇప్పుడే కాదు, ఇంకా 2 రోజులైనా నీకు తిండి పెట్టా. అప్పుడు గాని నేనేందో నేను పెట్టే భయం ఏందో నీకు అర్థం కాదు. తిండి లేదు, ఏం లేదు. చిన్నమ్మ చిన్నమ్మ నీకు దండం పెడతా చిన్నమ్మ. కొంచెం అన్నం పెట్టు చిన్నమ్మ. నాకు కళ్ళు బాగా తిరుగుతున్నాయి, మస్తు నీరసం వస్తుంది చిన్నమ్మ. నీ కాళ్ళు మొక్కుతా, కొంచెం అన్నం పెట్టు చిన్నమ్మ. నీకు తిండి కావన్నా? చిన్నమ్మ మళ్ళీ సత్త నా మీదకి వస్తుంది. మెల్లగా. చిన్నమ్మ ఇది బాగా కారం ఉంది, కొంచెం కూరయవా? కూర లేదు, ఏం లేదు, కారం పొడుతోంది. నీకు కావాల్సింది తిండి కదనే, కూర ఎందుకు నీకు? బాగా కారం ఉంది చిన్నమ్మ, తినలేకపోతున్నా. కొంచెం కూరయవా? నాలుక బాగా మండుతుంది చిన్నమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి. వాడు నా ఇంటి మీదకి వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా నాకు కూడా గిట్లనే మండింది. ఇది సత్తే అన్నంలో ఏం పెట్టి చంపిందో నా మీదకి వస్తుంది.